నమస్తే, వెల్కమ్ టు ఆర్వీఎంసీ. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. పత్రికా రంగంలో ఒక ఉన్నత శిఖరం కూలిపోయింది. ఒక పెద్ద దిగ్గజం నేల కొరిగిపోయారు. ఆయన ఎవరో కాదు, ఈనాడు గ్రూప్ సంస్థ చైర్మన్ రామోజీరావు గారు. రామోజీరావు గారు అంటే మరి ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. పత్రికా రంగంలో ఆయన సాధించినటువంటి విజయాలు అంతా ఇంత కాదు. సో ఆయన 88 సంవత్సరాల్లో చనిపోయారు అంటే సాధారణంగా వయసు అయిపోయిందిలే, ఇంకెంతకంటే భగవంతుడు ఆయుష్ ఇస్తాడని మనం అనుకుంటాం. కానీ కాకపోతే ఆయనకి ఇంకా ఆయుష్ ఉంది. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు. ఆయన మొన్నటిదాకా తెల్లారగట్ల 3 గంటలకు లేచి ఈనాడు మినీ చదివి, మినీలో ఎక్కడైనా అక్షర దోషాలు ఉంటే, తెలుగు భాష వ్యాకరణ నిర్మాణంలో ఏదైనా పొరపాట్లు ఉంటే వెంటనే అండర్లైన్ చేసి ఆ జిల్లా డెస్క్కి ఆయన పంపించి, ఆ జిల్లా డెస్క్లో ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జు ఎవరైతే రిపోర్టర్ కానీ కంట్రిబ్యూటర్ కానీ దాన్ని అటెంప్ట్ చేశారో వాళ్ళకి వెంటనే మెసేజ్ వెళ్ళి అలర్ట్ అయ్యి, ఇదంతా కూడా ఉదయం 6 గంటల లోపు జరిగిపోయే ప్రక్రియ. చేతటి నేను ఈనాడులో పనిచేశాను కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు. సో అంతటి అంకిత భావం, అంతటి క్రమశిక్షణతో పనిచేసినటువంటి అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడు. అయితే ఈ మధ్యకాలంలో మానసికంగా ఈ వైసీపీ పార్టీ చేసినటువంటి దాడులు కావచ్చు, సిట్ అధికారులు ఇంటికి వెళ్ళి విచారణ చేయటం, ఇటువంటి పరిణామాలు ఆయన తట్టుకోలేక, ఆయన రికార్డులో ఎప్పుడు అటువంటి లేకపోవటం, కొత్త కొత్త అనుమానాలు, కొత్త కొత్త దాడులు అతని మీద జరగడంతో మానసికంగా కుంగిపోయి మరి అతను మరణానికి చేరువయ్యారని మనం చెప్పొచ్చు. సో అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే మనం ఒకసారి చూస్తాం, ఎన్నో పత్రికలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈనాడుతో పాటు జ్యోతి ఉంది, సాక్షి ఉంది, ఆంధ్రప్రభ ఉంది, అంతకుముందు ఉదయం వచ్చింది, అంతకుముందు ఆంధ్రపత్రిక వచ్చింది. కొన్ని పేపర్లు వచ్చాయి పోయాయి, కొన్ని పేపర్లు స్టాండర్డ్ అయ్యాయి. కానీ ఇవన్నిటితో పోల్చుకుంటే ఈనాడు పత్రిక డిఫరెంట్, ఒక స్టాండర్డ్, ఒక బ్రాండ్. ఈనాడు చదవకపోతే ఆ రోజు ఏదో లోటు. చాలామంది ఆ రోజు ఈనాడు చదవకపోతే మూడ్ అవుట్ అయిపోతుంది ఎంతమంది చెప్తూ ఉంటారు మాతో ఇప్పుడు కూడా. అలా ఎందుకు ఈనాడులో ఏంటి అంటే, పోనీ ఈనాడు ఏదన్నా లిబరల్గా వెళ్తుందా అంటే వన్ సైడే. ఈనాడు కూడా టీడీపీ సపోర్టే. జ్యోతి అంత డైరెక్ట్గా చేసేది, సాక్షి అంత డైరెక్ట్గా వైసీపీ చేయకపోయినా కాస్త అప్పుడప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేసినా కానీ పూర్తిగా టీడీపీకి సపోర్ట్. ఏదైతే యాంటీ టీడీపీ పార్టీ ఉందో, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, వీటికి వ్యతిరేకంగా వార్తలు రాస్తారు. ఈ మధ్య కాలంలో 2022-23 నుంచి చూసుకుంటే పూర్తిగా టీడీపీకి ఫుల్ సపోర్ట్ అయిపోయింది ఈ పేపరు. అదేవిధంగా వైసీపీకి యాంటీ అయిపోయింది. ఓకే, కానీ ఇంత జరిగినా కానీ క్రెడిబిలిటీ పోలేదు పత్రిక మీద. ఎందుకు పోలేదంటే ఈనాడు అనేది రామోజీరావు గారి యొక్క ఆలోచనల పుట్ట. ఆయన థింకింగే డిఫరెంట్. సో రామోజీరావు గారు ఆలోచించినట్టుగా ఈ భారతదేశంలో ఏ పారిశ్రామికవేత్త, ఏ వ్యాపారవేత్త కూడా అలాగే ఆలోచించారు. ఆయన వినూత్నంగా ఆలోచించేస్తూ ఉంటారు. ఈనాడు అసలు ఎలా పెట్టారంటే, ఈనాడు పెట్టే ముందు ఇతను ఈ మార్గదర్శి చిట్స్ ముందే రన్నింగ్లో ఉంది. తర్వాత ఈ ప్రియా పచ్చడి కూడా ఉన్న సమయంలో 1977లో ఈనాడు పత్రిక పెట్టినప్పుడు మాకు చాలామంది చెప్పేవారు, ఇతను ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్తూ ఉంటే వైజాగ్ నుంచి ఆలోచన తట్టిందంట. వైజాగ్లో ఒక మినీ ఎడిషన్ మాత్రమే పెట్టాలి వైజాగ్లో, అంటే వైజాగ్ లోకల్ వార్తలు రాయటం అని ఆయనకు ఒక ఆలోచన తట్టిన మరుక్షణం ఆలోచన ఆచరణలో పెట్టారు. మినీ ఎడిషన్ పెట్టారు. అంటే వైజాగ్ జిల్లాలో పల్లెటూర్లలో కూడా జరిగే చిన్న చిన్న కార్యక్రమాలు, గల్లీ గల్లీ కార్యక్రమాలు కూడా మినీ ఎడిషన్లో ప్రచురితమయ్యాయి. అప్పటికీ రాష్ట్రంలో మంచి క్రేజ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం ఈ పత్రికలు మంచి ఎస్టాబ్లిష్గా ఉండి, ఆంధ్రపత్రిక కూడా ఉండేదట ఆ రోజుల్లో, మాకైతే తెలీదు. అయితే ఈ పత్రికలో ఏం జరిగి ఎంతసేపు ఢిల్లీ స్థాయి వార్తలు, హైదరాబాద్ స్థాయి వార్తలు మట్టుకు మాత్రమే అందరూ వచ్చాయి. గల్లీ లెవెల్ వార్తలు అందరూ వచ్చాయి కాదు. అయితే ఇవన్నీ కూడా ఈనాడు వైజాగ్ మినీ ఎడిషన్ పెట్టిన తర్వాత లోకల్ వార్తలు రావడంతో
జనంలో ఒక చర్చ మొదలైంది. అరే, ఈనాడులో మా బడి గురించి రాశాడు, ఈనాడులో మా గుడి గురించి రాశారు, ఈనాడులో మా ఊరు పేరు వచ్చింది, మా రోడ్డు గురించి రాశారు. ఇలాగా ఈనాడు 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 అనేది మౌత్ పబ్లిసిటీ అక్కడ స్టార్ట్ అయ్యింది. తర్వాత అతను అలా హైదరాబాద్ మినీ పెట్టారు. తర్వాత మెయిన్ పెట్టుకుంటూ మినీని డెవలప్ చేసుకుంటూ మెయిన్ డెవలప్ చేసుకుంటూ వెళ్తూ జర్నలిజంలో కొత్త పుంతలు తొక్కాడు ఆయన. ఏ విధంగా అంటే అన్ని పత్రికలు వార్త చదువుతుంది, ఈనాడు వార్త చూస్తే డిఫరెంట్గా ఉంటుంది. ఉదాహరణకు ఒక రోడ్డు పోయింది అంటే ఈనాడు ఇతర పత్రికలు ఏమి రాస్తారంటే ఈ రోడ్డు పోయింది, ఈ రోడ్డు గతుకులమయమైంది, ఈ రోడ్డు వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు, ఈ రోడ్డు పలానా సంవత్సరంలో వేశారు, అప్పటి నుంచి మరమ్మతులు లేవు, అప్పట్లో అంత నిధులు ఇచ్చారు, తర్వాత ఇంతే కట్టే కొట్టే తెచ్చి అన్నట్లు ఒకే పదాన్ని 4-5 సార్లు వాళ్ళు యాడ్ చేసుకుంటూ చిన్న ఫోటో వేసి ఒక వార్త రాసేసి ఇచ్చేస్తారు. ఏ పత్రిక సరే, ఆంధ్రప్రభ అలా చేసేది, జ్యోతి అయినా అంతే, ఇప్పుడు నా సాక్షి అయినా అంతే, అఫ్కోర్స్ ఏ పత్రిక అలా. కానీ ఈనాడు జర్నలిజం అలా డిఫరెంట్. ఈనాడు అదే రోడ్డు వార్త ఈనాడులో ఎలా రాస్తారంటే ఈ రోడ్డు పోవడానికి ప్రధాన కారణం, ఎప్పుడు పోయింది, అసలు ఎందుకు పోయింది, ఏదైనా ఇసుక లారీలు దీని మీద వెళ్తున్నాయా, ఇసుక కాంట్రాక్ట్ చేసేవాడు అక్రమంగా ఈ రోడ్ల మీద లారీలు తీసుకుని ఈ రోడ్డు ధ్వంసానికి అతను కారకుడు అయ్యాడా, లేదంటే ఇతరత్ర ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, అన్ని రోడ్లు బాగుండి ఈ రోడ్డు ఎందుకు పోయింది అంటే ఈ రోడ్డు వేసిన సమయంలో నాణ్యత పాటించలేదా, పర్సంటేజ్లు ఎక్కువ తీసుకున్నారా, అలా అప్పుడు నిధులు ఎంత మంజూరు అయ్యాయి, ఎంత ఖర్చు పెట్టారు, ఈ రోడ్డు మీద వెహికల్స్ ఎన్ని వెళ్తాయి, 4 వీలర్స్ ఎన్ని వెళ్తాయి, విద్యార్థులు ఎంతమంది ఉపయోగపడుతుంది రోడ్డు, ఉద్యోగులు ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు, యాక్సిడెంట్లు వారానికి ఎన్ని జరుగుతున్నాయి, క్షతగాతులు ఎంతమంది ఉన్నారు, ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతమంది, అవసరమైతే ప్రాణాలు పోయిన వాళ్ళ కుటుంబీకుల కేస్ స్టడీస్, క్షతగాతుల కేస్ స్టడీస్, ఇవన్నీ తీసుకుని ఒక హాఫ్ పేజీలో సెంటర్ స్ప్రెడ్లో ఒక స్టోరీ ఇస్తాను. ఆ పాఠకుడికి ఆ ఐటెం చదివితే ఆ రోడ్డు గురించి మొత్తం సబ్జెక్ట్ అర్థమైపోతుంది, దాని మీద ఏం డౌట్స్ ఉండవు. అలా ఆ రోడ్డు సమస్య ఒక పూర్తిగా అర్థమైపోద్ది. పాఠకుడు కాదు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చదివితే వెంటనే ఎంతో కొంత నిధులు ఇవ్వాలనిపించేలాగా ఆ కథనం ఉంటుంది. సో ఇది ఈనాడు సక్సెస్కి ఒక కారణం. ఆ వార్తలకు ఉన్న క్రెడిబిలిటీ, అందులో ఉన్న డెప్త్ న్యూస్, డెప్త్ ఇన్ఫర్మేషన్. రెండోది, జర్నలిజం స్కూల్స్ని పెట్టిన వాళ్ళు ఎవరంటే రామోజీరావు గారే. అప్పట్లో తెలుగు భాష మీద కాస్త పట్టుండి కవిత్వాలు ఇటువంటి వ్యాసరచనలు రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకి పత్రికా రంగంలో విలేకరిగా అవకాశం ఇచ్చేవారు. కానీ ఈనాడు పెట్టిన తర్వాత జర్నలిజం స్కూల్లో ట్రైనింగ్ అయిన వాళ్ళే ఈనాడు రిపోర్టర్గా వస్తారు. ఆ జర్నలిజం స్కూల్ పెట్టింది ఎవరంటే ఫస్ట్ రామోజీరావు గారే. ఆ విధంగా అక్కడి నుంచి మంచి జర్నలిస్ట్ని తయారు చేసి ఈ రాష్ట్రానికి, ఈ 2 తెలుగు రాష్ట్రాలకు ఆయన అందించారు. ఇకపోతే యాడ్ సెక్షన్, అడ్వర్టైజ్మెంట్ సెక్షన్. అడ్వర్టైజ్మెంట్ సెక్షన్కి వెళ్తే మిగతా పత్రికలతో చాలా డిఫరెంట్. మిగతా పత్రికల్లో రిపోర్టర్నే అడ్వర్టైజ్మెంట్కి వాడుకుంటారు. అతనే వెళ్ళి అతనే వార్తలు తీసుకోవాలి. ఆ ఎమ్మెల్యే దగ్గర కావచ్చు, లేకపోతే ఎండి అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, యాడ్స్ కూడా ఇతనే తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇతనే వార్తలు తీసుకోవటం, ఇతనే యాడ్స్ తీసుకోవటం వల్ల అవతల మీద నిర్మోహమాటంగా రిపోర్టర్ వార్తలు రాయలేదు. ఒక ఎమ్మెల్యే మీద అవినీతి వార్త రాయాలంటే అతను మనకు అప్పటికే ఒక 10,000 20,000 యాడ్ ఇస్తుంటే మనకు మొకమాట వస్తుంది. ఒకవేళ మనం రాసినా అతను అడుగుతాడు, నేను నీకు యాడ్ ఇచ్చాను కదా, నీకు విశ్వాసం లేదా, నువ్వు నా మీద రాస్తావని అడుగుతాడు. కానీ ఈనాడు ఆ సిస్టమ్ కాదు. రిపోర్టర్ మీద యాడ్ బాధ్యత లేదు. రిపోర్టర్ వాళ్ళు వార్తలు రాయటం కోసమే. యాడ్కి వేరే డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు పడతారు. ఆ టార్గెట్ అన్ని వాళ్ళకి ఉంటాయి. రిపోర్టర్ అని చెప్పు నిజాయితీగా స్వచ్ఛమైన వార్త మటుకు రాయాలి. సో ఇలాగా ప్రతీది కూడా డిఫరెంట్గా ఆలోచించారు. ప్రతీది కూడా పత్రికా రంగాన్ని అప్పుడున్నటువంటి పత్రికలతో పోల్చుకుంటూ వాటికి భిన్నంగా మార్కెట్లో పాఠకుడికి క్వాలిటీ వార్తలు ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి అనే ఒకే ఒక యాసెప్ట్తో ఆయన భిన్నంగా ఆలోచించి ఈనాడుని ఆయన సక్సెస్ఫుల్ చేయటంలో ప్రధాన పాత్ర పోషించారు. మరి ఇప్పుడు ఈ బాధ్యత అంతా రామోజీరావు గారు అబ్బాయి అయినటువంటి కిరణ్ గారి మీద పడింది. మరి ఆయన ఎంతవరకు ఈ బాధ్యత నిర్వహించగలరు, ఈ పత్రికని మరి గతం కంటే
భిన్నంగా మరి ముందుకు తీసుకెళ్తారా, లేకపోతే ఎక్కడిదక్కడ ఉంటుందా? అఫ్కోర్స్ కరోనా వచ్చిన కానీ వైసీపీ వచ్చిన కానీ కూడా ఈనాడు కాస్త డౌన్ ఫాల్లోనే ఉంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలు పెరిగిపోయి, వెబ్సైట్లు పెరిగిపోయి, యూట్యూబ్ ఛానల్స్ పెరిగిపోయి కాబట్టి ప్రింట్ పత్రికలు చదివాడు అట్టే లేరు. మరి ఈ పోటీ ప్రపంచంలో మరి కిరణ్ గారు ఎంతవరకు ఈనాడిని మళ్ళీ ఈ యొక్క పాత పూర్వ వైభవాన్ని మళ్ళీ ఆయన తీసుకురాగలరు అనేది మనం వేచి చూడాలి.